బీజేపీ ఆల్రెడీ ఒక లైన్ తీసుకున్నది, తెలంగాణలో అధికారంలోకి వస్తే బీజేపీ నుంచి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని బీసీనే పెడతామని చెప్పేసి. సో ఆ బీసీ లైన్లో ఆలోచిస్తుంది కాబట్టి బీసీనే పెడతారా అని అన్నది ఒక క్వశ్చన్ మార్క్. సో దాంట్లో భాగంగా ఇదే ప్రశ్నను రఘునందన్ రావు గారిని అడిగినప్పుడు ఏమి చెప్పిండు అని అంటే, క్లియర్గా ముఖ్యమంత్రి బీసీ అయితే కావచ్చు కాక దానికి మేము ఏం అడ్డుపడేది లేదు, బీసీనే కావాలి. కానీ మాలాంటోళ్లకు అధ్యక్ష పదవి వస్తే మేము పార్టీని ముందుకు తీసుకుపోతాం, క్షేత్రస్థాయిలో పైన నిలబెట్టే ప్రయత్నాలు చేస్తాం అని చెప్పేసి తను చెప్పిండు. అంటే అన్ని వర్గాల వారు కూడా అధ్యక్ష పదవి కోసం ఆశపడుతున్నారు, కానీ అధిష్టానం మరి ఎవరికి అప్పచెప్తుంది అన్నది కొద్దిగా క్వశ్చన్ మార్క్గా ఉన్నది. మరి నాకు తెలిసి ఇందులో ప్రప్రథమంగా వినిపిస్తున్నటువంటి పేర్లు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, వీళ్ళ పేర్లు ప్రప్రథమంగా పైన చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో ఇదే అంశాల మీద గతంలో రాజాసింగ్ కూడా నాకు కూడా కావాలని చెప్పేసి రాజాసింగ్ కూడా కొంచెం ఘాటుగానే ప్రవర్తించినటువంటి అంశాలను కూడా మనము గమనించినాం. మరి ఊహించని విధంగా ఎవరికి ఇస్తుంది, లేకపోతే ఊహించినట్టుగానే వీరిలో ఎవరికో ఒకరికి ఇస్తుందా అధిష్టానం అధ్యక్ష పదవి అని అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం.